నష్టాన్ని చూసిన మాట నిజం, యుద్ధ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదన్న మాట కూడా నిజం. అమెరికా నిఘా సంస్థల ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రహస్యంగా అణ్వస్త్ర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేసిందట సార్. ఇది అమెరికానికి కూడా తాకే సామర్థ్యం ఉందట. ఏంటి సార్ పాకిస్తాన్ వ్యూహం ఏంటి? అంటే ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇప్పుడు మన అగ్ని క్షిపణి ఉంది. ఇప్పుడు భారతదేశం ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఆకాష్, త్రిశూల్, పృథ్వీ, నాగ్, అగ్ని ఈ 5 మిసైల్ తయారు చేస్తుంది. రష్యాతో కలిపి బ్రహ్మోస్ తయారు చేశాం. సో ఈ అగ్ని ఐసీబీఎం ఏంటంటే కనీసం 5,000 to 10,000 కిలోమీటర్ల దూరాల ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. సాధారణంగా ఇలాంటి ఐసీబీఎంలను న్యూక్లియర్ వార్ హెడ్స్ అంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వాడుతుంటారు, కన్వెన్షనల్ వార్ హెడ్స్ కోసం కాకుండా. సో అందువల్ల ఇప్పుడు అమెరికా కొత్త రిపోర్ట్, అమెరికన్ రిపోర్ట్, ఇది మన రిపోర్ట్ ఏం కాదు, అమెరికన్ రిపోర్ట్ ప్రకారమే పాకిస్తాన్ న్యూ ఐసీబీఎంను తయారు చేస్తుందని. ఐసీబీఎం కెపాసిటీ ప్రపంచంలో కొన్ని దేశాలకే ఉన్నది. అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, ఇండియా ఈ దేశాలకు మినహా మరే దేశానికి ఐసీబీఎం తయారు చేయగలిగే కెపాసిటీ లేదు. నార్త్ కొరియాకు ఉంది అన్నది అనుమానమే, అది కూడా ఇంకా రూఢీగా ప్రూవ్ కాలే. అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఈ ఐసీబీఎం లక్ష్యము 5,500 కిలోమీటర్స్ అంటున్నారు. అంటే ఇది అమెరికాలో 50 నగరాలు 50 సిటీస్ ఉంటే 48 సిటీస్ని అటాక్ చేయగలుగుతుంది కావాలనుకుంటే. మరి అమెరికా పాకిస్తాన్కు మిత్రదేశం, పాకిస్తాన్కి ఏం అవసరం ఉంది అంటే అమెరికాలో ఉన్న 48 out of 50 సిటీస్ను కూడా రీచ్ కాగలిగే ఐసీబీఎం ఎందుకు తయారు చేస్తుంది అనేది క్వశ్చన్. అఫ్కోర్స్ అమెరికా నగరాలనే ఎక్కువ పెట్టి తయారు చేస్తుందని కాదు, అంతటి రేంజ్ ఉన్న ఐసీబీఎం పాకిస్తాన్కు అవసరమా? ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ స్ట్రాటజీ మొత్తం యాంటీ ఇండియా దృష్టితో చేసిందే. పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా ఇండియా స్పెసిఫిక్ స్ట్రాటజీ. పాకిస్తాన్కు భారతదేశం నుంచి మాత్రమే ప్రమాదం ఉంది అని భావిస్తుంది. ఇందుకు పూర్తి భిన్నంగా ఇండియన్ స్ట్రాటజిక్ డాక్ట్రిన్, ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్, ఇండియన్ మిలిటరీ డాక్ట్రిన్ ఏం చెప్తుందంటే మనం పాకిస్తాన్ అబ్సెషన్ లేదు మనకు. పాకిస్తాన్ నుంచి ఉండొచ్చు ప్రమాదం, చైనా నుంచి ఉండొచ్చు, అమెరికా నుంచి ఎక్కడి నుంచైనా ఉండొచ్చు. ఇండియన్ డిఫెన్స్ డాక్ట్రిన్ మన వ్యూహాత్మక రణనీతి అంటారు, స్ట్రాటజిక్ మిలిటరీ డాక్ట్రిన్. ఇది పాకిస్తాన్ స్పెసిఫిక్ కాదు, కానీ పాకిస్తాన్ది మాత్రం ఇండియా స్పెసిఫిక్. అలాంటప్పుడు ఇండియాను అటాక్ చేయడానికైతే అంత ఐసీబీఎం అవసరం లేదు. మరి పాకిస్తాన్ వ్యూహాత్మక రణనీతి స్ట్రాటజిక్ మిలిటరీ డాక్ట్రిన్ ప్రకారము ఇండియా నుంచి తప్ప తనకు ఏ దేశం నుంచి ప్రమాదం లేదని భావించినప్పుడు భారతదేశాన్ని ఛేదించడానికైతే దాడి చేస్తానికి ఈ ఐసీబీఎం అవసరమే లేదు, ఎందుకంటే మనం పొరుగు దేశం కనుక. మరి పాకిస్తాన్ ఎందుకు చేస్తోంది అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఇది అమెరికా ఇప్పుడే కాదు, డిసెంబర్ 2024లో కూడా ఒక రిపోర్ట్లో పాకిస్తాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ను రెడీ చేస్తోంది అని అమెరికా ఆంక్షలు విధించింది. 4 పాకిస్తాన్ ఎంటిటీస్ పైన ఆంక్షలు విధించింది. అందులో ఒకటి ప్రభుత్వం, పాకిస్తాన్ రక్షణ శాఖ, డిఫెన్స్ మినిస్ట్రీ నడిపేటువంటి పాకిస్తాన్ డిఫెన్స్ కాంప్లెక్స్ పై కూడా అమెరికా శాంక్షన్స్ విధించింది. అందువల్ల ఇవాళ వచ్చిన కొత్త రిపోర్ట్ కాదు, అమెరికా ఫుల్లీ నోస్ పాకిస్తాన్ ఈజ్ డెవలపింగ్ ఐసీబీఎంస్ అని. ఆల్రెడీ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ కలిగిన దేశం. సో పాకిస్తాన్ ఐసీబీఎం న్యూక్లియర్ వెపన్ రెండు ఉంటే ఎవరికి ప్రమాదం? ఇప్పటికైనా అమెరికాకు అర్థం కావాల్సింది ఆ ప్రమాదం అమెరికాకు. ఇరాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏమో, ఇరాన్ వద్ద ఉన్నాయని చెప్తున్న న్యూక్లియర్ వెపన్స్, ఇరాన్ ఎన్పీటీలో సంతకం చేసింది, న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. పాకిస్తాన్ సంతకం చేయలే. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఐఏఈఏ ఇన్స్పెక్షన్లు ఉండవు, ఎందుకంటే అది ఎన్పీటీలో మెంబర్ కాదు కనుక. మరి అలాంటప్పుడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామేమో
అమెరికాకు ప్రమాదం కనుక మేము అటాక్ చేస్తున్నామని వచ్చి అమెరికా అటాక్ చేసింది. ఎందుకు ఏమంటుంది అమెరికా? నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని. కానీ మనకు అందరికీ తెలుసు పాకిస్తాన్ ఇది నెంబర్ 1 స్టేట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం అని. మరి ఒసామా బిన్ లాడెన్ ఇరాన్లో దొరకలేదు కదా, పాకిస్తాన్లో దొరికాడు కదా. హఫీజ్ సయీద్ ఇరాన్లో లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు కదా. లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పాకిస్తాన్లో ఉన్నాయా, ఇరాన్లో ఉన్నాయా? మరి అమెరికాకు పాకిస్తాన్లో ఉన్న ఏవి కనబడవు, ఇరాన్లో ఉన్నవి అని చెప్పి ఇరాన్ పైన అటాక్ చేస్తుంది. అంటే అమెరికా లక్ష్యం టెర్రరిజం కాదు, అమెరికా లక్ష్యం తన ఆధిపత్యం. సో అందువల్ల పాకిస్తాన్ను ఉపేక్షిస్తోందని క్లియర్గా అర్థమవుతుంది. మరి పాకిస్తాన్ ఎందుకు చేస్తోంది ఈ పని మనకు అర్థం కావాలి అంటే అమెరికాకి ఇప్పుడు తెలియడం లేదు. భవిష్యత్తులో అమెరికాకే నుంచే డిటరెంట్స్. ఎందుకు? పాకిస్తాన్ ఇటీవల ఇండియాతో జరిగిన ఘర్షణలో న్యూక్లియర్ వెపన్స్ వాడుతాము అని పదే పదే మాట్లాడారు. హనీఫ్ అబ్బాసీ అని పాకిస్తాన్ మంత్రి, మా న్యూక్లియర్ ఆయుధాలు అణ్వాయుధాలు డిస్ప్లే కొరకు లేవు, భారతదేశాన్ని ఎక్కుపెట్టి ఉన్నాయని. అందువల్ల ఇవాళ ట్రంప్ మాట్లాడుతున్నది ఏంటి? న్యూక్లియర్ వార్ వచ్చే పరిస్థితి ఉంది కనుక నేను ఇన్వాల్వ్ అయ్యి ఆపాను అంటున్నారు. సో భవిష్యత్తులో కూడా ఇండియాతో వార్లో అమెరికా జోక్యం చేసుకునే ప్రమాదాన్ని పాకిస్తాన్ చూస్తోంది. అందువల్ల అమెరికాను ఆపాలి అని. అలాగే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ. ఇక్కడ అమెరికాకు అనేక ఇస్లామిక్ దేశాలకు మధ్య ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘర్షణ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇటీవల ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అప్పుడు కూడా ఇరాన్ మిలిటరీ జనరల్ ఒక అతను ఓపెన్గానే చెప్పాడు ఇంటర్వ్యూలో, ఇరానియన్ టెలివిజన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మాపై ఇజ్రాయిల్ కనుక అణ్వాయుధాలు వాడే పరిస్థితి వస్తే మాకు మద్దతుగా పాకిస్తాన్ ఇజ్రాయిల్ పైన అణ్వాయుధాలు వేస్తుందని. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ అమెరికాతో ఫ్రెండ్లీ ఉండొచ్చు, కానీ ఇజ్రాయిల్తో పాకిస్తాన్ ఫ్రెండ్లీ కాదు. అందువల్ల ఇటీవల ఇరాన్పై దాడిని కూడా పాకిస్తాన్ ఖండించడమే కాకుండా రష్యా, చైనాతో కలిసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా పాకిస్తాన్ కాల్ఫర్ చేసింది. అందువల్ల పాకిస్తాన్ ఆడుతున్న డబుల్ స్టాండర్డ్స్, పాకిస్తాన్ ఆడుతున్న దొంగ నాటకం కూడా అమెరికాకు అర్థం కావాలి. అందువల్ల రేపు పాకిస్తాన్ ఇస్లామిక్ ప్రపంచంలో తాను ఒక నాయకురాలుగా ఎదగటానికి, ఎందుకంటే పాకిస్తాన్ తన అణుసామర్థ్యాన్ని వాడుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇస్లామిక్ వరల్డ్లో ఒక్క పాకిస్తాన్కు మాత్రమే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇంకా ఏ కంట్రీకి ఇప్పుడు ఇస్లామిక్ వరల్డ్లో టాప్ కంట్రీస్ ఏంటి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, తుర్కీ, ఇరాన్, ఇండోనేషియా, మలేషియా, ఏ కంట్రీకి న్యూక్లియర్ వెపన్ లేదు. అందువల్ల పాకిస్తాన్ ఎకనామిక్గా వీక్ కంట్రీ కావచ్చు, అడుక్కు తినే దేశమే కావచ్చు, కానీ అడుక్కు తినే దేశం అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ స్ట్రాటజిక్ వ్యూహాత్మక రంగంలో, వ్యూహాత్మక రంగానికి వచ్చే వరకు పాకిస్తాన్ తన న్యూక్లియర్ వెపన్స్తో, తన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో ఇస్లామిక్ ప్రపంచానికి తానే ప్రొటెక్టర్గా ముందుకొచ్చిన రోజు జరగబోయే ప్రమాదం ఎవరికి? ఇజ్రాయెల్కు, అమెరికాకు. అఫ్కోర్స్ ఇండియాకు కూడా ప్రమాదం కాదని, ఇండియాకు ఐసీబీఎన్తో సంబంధం లేదు. పాకిస్తాన్ ఐసీబీఎన్ తయారు చేసినా తయారు చేయకపోయినా భారతదేశం ఎప్పుడూ పాకిస్తాన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్లోనే ఉంటుంది కనుక ఆ ప్రమాదం లేదు. ప్రమాదం ఎవరికి? అమెరికాకు. 48 అవుట్ ఆఫ్ 50 స్టేట్స్, 50 రాష్ట్రాల్లో 48 రాష్ట్రాలను అటాక్ చేయగలిగే కెపాసిటీ పాకిస్తాన్కి ఇస్తే అర్థమేంటి? అమెరికా భస్మాసురుడిని సృష్టించింది. ఆ భస్మాసురుడు ఏ క్షణమైనా ఎప్పుడైనా భవిష్యత్తులో అమెరికా తలపైన చేయి పెట్టవచ్చు. అది ఇప్పటికీ అమెరికాకు అర్థం కాకపోవడం, సో అది అమెరికా తన షార్ట్ టర్మ్ స్ట్రాటజిక్ నీడ్స్ కొరకు అర్థం చేసుకుంటలేదు. అసీముని లాంటి వానికి ట్రంప్ ఇచ్చిన గౌరవం దానికి ఉదాహరణ. ఒసామా బిన్ లాడెన్ను తన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పక్కనే దాచుకున్న పాకిస్తాన్ ఆర్మీతో ట్రంప్ ఆడుతున్న ఆ నాటకాలు చూస్తుంటే, ప్రేమాయణం చూస్తుంటే అమెరికా తన ప్రమాదాన్ని తానే కొని తెచ్చుకుంటోందని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇక